ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. ఇహమందు భక్తులు, పరమందు దూతలు, పరమందు కొనియాడబడుచు ఉన్నటువంటి తమరు ఎంతో తండ్రి అధికమైన మహిమను పొందుచుంటున్నందుకు స్తోత్రములు. ముందున్న కాలం అత్యధికమైన ఘనత మీదే. మీ నామం ప్రసిద్ధి నొందాలి, మీ కీర్తి లోకమంతా వ్యాపించాలి. అందుకే ఆకర్షించి అనేకులను తండ్రి మీ వశం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా మీ స్వకీయమైన జనముగా తండ్రి మీరు ఏర్పరచుకునండి. ఈ సమయమందు మీ బిడలగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తి కలిగిన వ్యక్తికి తమ భక్తికి సంబంధించిన వాక్యాన్ని పరమగీతం పైన తండ్రి ధ్యానం చేయుచున్నప్పుడు ఆ వాక్యమే ఆధారంగా పెట్టుకొని ఎదుగుతూ మీ యొక్క పరలోక రాజ్యానికి యోగ్యుల్నిగా చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ పరమగీతం 1వ అధ్యాయం 1వ వచనము నుండి 6వ వచనం వరకు మనం పూర్తి చేసుకుని 7వ వచనంలోనికి మనము రాగలిగాము. దయచేసి ఈ వాక్యాన్ని మీరు వినుచూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఆధారంగా మీరు పెట్టుకొని అంతరంగానికి గోచరమయ్యే విషయాలను దేవుడు మనకు తెలియపరుస్తున్నప్పుడు ఆ లోతైన అనుభవంలోనికి మనం వెళ్ళటానికి మనము ప్రయత్నించాలి. మీరు వింటూ అనేకులకు మీరు వినిపించండి. మీ నిజ జీవితంలో వాక్యానికి సంబంధించినటువంటి అనుభవంతో మీరు సాగిపోవాలి. మనం గడిచినటువంటి దినములలో కొంత వాక్యాన్ని ధ్యానించాము. ముసుగు వేసుకునిన ధాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను. ఇక్కడ మనకు ముసుగు వేసుకునిన దానినై గడిచినటువంటి వాక్య సందేశంలో తీసివేయబడినటువంటి ముసుగును గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇక 3 ముసుగులలో 2వ ముసుగు నిలిచి ఉన్నటువంటి ముసుగు. అసలకు ఈ నిలిచి ఉన్న ముసుగు అనగా ఎవరి మీద ముసుగు వేయబడి నిలిచి ఉంటున్నది అని మనం వాక్య ప్రకారంగా మనము చూడగలిగితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనము చూడగలిగితే దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. 2వ కొరింథీ 3:14-15. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఇది నిలిచి ఉన్నటువంటి ముసుగు. ఇక్కడ మనస్సు కఠినము అంటున్నాడు. అయితే పాత నిబంధన చదివేటప్పుడు ఇది క్రీస్తునందు కొట్టివేయబడనని చెప్పబడుచు ఉన్నది. అయితే అది వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అని మనము చూడగలం. ఇది ఇశ్రాయేలుల యొక్క ప్రజల యొక్క విషయముల గురించి ప్రస్తావించబడినటువంటి వాక్యం ఇది. ఇశ్రాయేలుల ప్రజలు నేటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుని వారు నమ్మలేదు. ఆయన దేవుడు అని చెప్పని ఈరోజు కూడా విశ్వసించలేదు. క్రీస్తు జీవించిన కాలములో ఏ విధముగా క్రీస్తుని వారు తిరస్కరించి సిలువకు అప్పగించి ఆయన మరణమునకు వీళ్ళందరూ కూడా ఏకకంఠంతో వారు సమ్మతించి సిలువకు అప్పగించిన పరిస్థితులు మనం లేఖనములో చూడగలం. ఆ రోజుల్లో వారు ఏ విధముగా తిరస్కరించగలిగిరో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాలానుగుణ్యంగా యేసుక్రీస్తు ప్రభువును తిరస్కరిస్తూనే ఉంటూ ఉన్నారు. క్రీస్తుని గురించి వారి దగ్గర మనం ప్రస్తావిస్తే యేసుక్రీస్తు కూడా మా వంటి యూదుడే అని అలా సామాన్యంగా చెప్పి వదిలేస్తూ ఉంటున్నారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క విషయములో వారు ఇంకా విశ్వసించనటువంటి వ్యక్తులుగానే వారు ఉంటూ ఉన్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభుని వారు విశ్వసించక యేసుక్రీస్తు ప్రభువులో జీవించకుండా యేసుక్రీస్తుని తమ దైవంగా పెట్టుకోకుండా వారి హృదయాలు ఈరోజు వరకు కఠినముగా ఉండుటను బట్టి ఈరోజు వరకు వారు ధర్మశాస్త్రము యొక్క కిందనే వారు నడుస్తూ ఉంటున్నారు. ధర్మశాస్త్రం మోషే ద్వారా రచించబడగలిగాది. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం ఏవైతే మోషే ద్వారా రచించబడగలిగాదో ఈ ధర్మశాస్త్రం అనేటువంటి ఈ పుస్తకముల యొక్క కిందనే ఈరోజు వరకు కూడా వారు ఉంటూ ఈ రోజున ధర్మశాస్త్రాన్ని బట్టే వారు నడుస్తూ ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది కొట్టివేయబడి ఉంటున్నదని ఈరోజు వరకు వారు నమ్మకుండా ధర్మశాస్త్రము క్రిందనే వారు ఉంటున్నారు. బైబిల్లో మనము చూడగలిగితే ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అంటున్నాడు. అనగా క్రీస్తు ప్రభు ద్వారా ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడి ఉంటున్నది. అది ఇంకనూ వారు గ్రహించకుండా ఇంకనూ వారు ఆ ధర్మశాస్త్రము క్రిందనే ఉంటున్నారు. అంటే ఆ ధర్మశాస్త్రపు యొక్క ముసుగు ఈరోజు వరకు కూడా ఇశ్రాయేలుల ప్రజల మీద ఆ ముసుగు అలాగే ఉంటూ ఉన్నది. దీనిని మనం నిలిచి ఉన్న ముసుగు అని చెప్పవచ్చు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ధర్మశాస్త్రపు యొక్క ముసుగు వారి మీద నిలిచి ఉండుటను బట్టి యేసుక్రీస్తు ప్రభుని వారు నమ్మలేరు. ఈరోజు వరకు ధర్మశాస్త్రాన్ని బట్టేవారు నడుచుకుంటూ ఉన్నారు. దానినే ఒక ఆధారంగా పెట్టుకోగలిగి అందులో ఉన్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబించుకుంటూ ఆత్మీయతను పూర్తిగా వారు నొక్కి పెట్టేశారు.
అందుకే ఈ రోజు వరకు కూడా ఈ ధర్మశాస్త్రం అనే ముసుగు వీరి మీద నిలిచి ఉన్నది. ఈ నిలిచి ఉన్నటువంటి ముసుగు ఎప్పుడైతే తీసివేయబడగలుగుతుందో అప్పుడే వీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడు ఈ నిలిచి ఉన్నటువంటి ధర్మశాస్త్రపు యొక్క ముసుగు తీసివేయబడుతుంది అని మనం ఆలోచించగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే బైబిలు మనకు మాట మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైన వారలారా, జకరియా 14వ అధ్యాయం మనం 3-4 వచనాలు మనము చూడగలిగినట్లయితే, జకరియా 14వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు దయచేసి జాగ్రత్తగా మనం చెవి పెట్టి మనం విందాం, మనస్సు పెట్టి గ్రహిద్దాం. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చెయ్యును. ఇక్కడ మీరు వినాలి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకను నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు యొక్క తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇక్కడ వాక్య భాగములో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు రాకడ ఉంది. ఇది క్రైస్తవ సమాజం నమ్ముతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత భూమి మీద చెదిరి ఉన్న పవిత్రులందరూ కూడా ఆకర్షించబడినట్లుగా భూమి మీద నుండి పరము నుండి దిగి వచ్చేటువంటి క్రీస్తు ద్వారా ఆకర్షించబడి పవిత్రులందరూ కూడా ఎత్తబడిపోవడం జరుగుతుంది. ఇక క్రీస్తుని నమ్మని అపవిత్రమైనటువంటి జీవితం అనగా పాప జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ఈ భూమి మీద ఆగిపోవడం జరుగుతుంది. దైవవాక్యంలో చూస్తే నామకార్థ క్రైస్తవులు ఆగిపోతారని, అన్యులు ఆగిపోతారని, ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఆగిపోతారని దేవుని యొక్క వాక్యమే ఆధారాలుగా మనకుంటూ ఉన్నాయి. అయితే ఈ నామకర్త క్రైస్తవులు అన్యుల పరిస్థితి అలా ఉండనివ్వండి. ఆ మీదట ముందున్న రోజుల్లో ధ్యానం చేసుకుందాం. నామకర్త క్రైస్తవులు ఎందుకు ఆగిపోతారు, అన్యులు ఎందుకు ఆగిపోతారు? వాక్య ఆధారాన్ని బట్టి ముందున్న రోజుల్లో ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఇజ్రాయేలు యొక్క ప్రజలు వారు ఎందుకు ప్రభువు రాకడలో ఆగిపోతారు అంటే, మళ్ళీ చెబుతున్నా, వారు ఈ రోజు వరకు ధర్మశాస్త్రము యొక్క కాడి క్రిందనే ఉన్నారు. ఆ ముసుగు వారి మీద నిలిచి ఉన్నది. అంటే ఈరోజు వరకు వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదు. ఒక క్రీస్తు ప్రభువుని వారు నమ్మని కారణాన్ని బట్టి ప్రభువు యొక్క రాకడ గడియలో వారు ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఆగిపోయినటువంటి తర్వాత 7 సంవత్సరములు భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. ఈ 7 సంవత్సరములు కూడా ఏకచక్రాధిపతిగా ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తే అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి. ఆ వ్యక్తి ఎక్కడి నుండి వస్తాడో మనకు తెలియదు. అయితే బైబిల్ చెబుతూ ఉంది, ఆ వ్యక్తి జనములలో నుండి వస్తాడు అని ప్రకటన గ్రంథంలోనే వాక్య ఆధారం మనకు కనిపిస్తూ ఉంది. ఈ జనముల మధ్య నుండి వచ్చేటువంటి ప్రపంచ నియంత 2 అధికారాలు 2 విధాలుగా
బలమును సంపాదించుకుంటాడు. ఒకటి, ప్రజాబలాన్ని సంపాదించుకుంటాడు. రెండవది, సాతాను యొక్క బలాన్ని సంపాదించుకుంటాడు. ప్రజా అధికారాన్ని సంపాదించుకుంటాడు. సాతాను యొక్క అధికారాన్ని సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఒకవైపున సాతాను, మరోవైపున దేశాలను పాలించేటువంటి అధినేతల యొక్క అధికారం బలాన్ని సంపాదించుకొని ఏకచక్రాధిపతిగా వాడు ఈ భూమిని పరిపాలించగలుగుతాడు. వాడు పరిపాలించేటువంటి కాలంలో విడిచిపెట్టబడిన ఇజ్రాయేలీయులకును ప్రపంచ నియంతకు కొంతకాలం వారికి ఒక చక్కని అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. అది తాత్కాలికమే. అయితే ఎప్పుడు నియంతకును ఇజ్రాయేలులకును ఒక శత్రుత్వం అనేది ఏర్పరచబడగలుగుతుంది అంటే, బైబిల్ వాక్యంలో మనం చూడగలిగితే గాన దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అది వాక్య భాగములో చూస్తే గాన మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచన భాగములో మనం చూస్తే, దానియేలు ఏదైతే గాన ప్రవచించగలిగాడో, దానియేలు ప్రవచించిన ప్రవచనాన్ని యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఆ ప్రవచనాన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రభువు ఆ ప్రవచనాన్ని గురించి మాట్లాడాడు. అది ఏమిటి అనగా, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో పెట్టబడినప్పుడు చదువువాడు గ్రహించుగాక అని అక్కడ దానియేలు ప్రవచించాడు. జ్ఞాపకము తెచ్చుకున్న క్రీస్తు కూడా దాని గురించి చెప్పగలిగాడు. అసలుకి ఈ నాశనకరమైన హేయ వస్తువు ఏది? అసలుకి పరిశుద్ధ స్థలము ఏది? అసలుకు చదువువాడు గ్రహించుగాక 3 విషయాలు ఇందులో కూడా ఇమిడ్చబడి ఉంటున్నాయి. నాశనకరమైన హేయ వస్తువు అనేది ఏదో కాదు. అది ఏది అంటే ప్రపంచ నియంత యొక్క విగ్రహము. అది ప్రపంచ నియంత ఎప్పుడైతే వాడు ఏకచక్రాధిపతిగా ఉండి విడిచిపెట్టబడిన వారిని పాలించగలుగుతాడో, వాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఏది దేవుడు అని అనబడుచు ఉండెనో ఆ క్రీస్తు ప్రభువుని దేవుడుగా ఎంచక, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క కీర్తిని ప్రఖ్యాతి చెయ్యక, ఆయన నామాన్ని ప్రసిద్ధి చెయ్యక, ఆయన ఘనతను ఆయన మహిమను ఇవ్వకుండా సమస్తము కూడా తన స్వాధీనానికి తెచ్చుకొని ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేనే దైవం, నేనే దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా అనగా ప్రభువు రాకడలు విడిచిపెట్టబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రపంచ నియంతను పూజ్యనీయుడుగా, కొనియాడేవారుగా, వానిని ఆరాధించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎందుకు అంటే, నేనందరికీ దేవుడను. ఏది దేవుడు అని అనబడుచు ఉండెనో ఆ సృష్టికర్త అయిన నిజదేవుడు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పేరు ఎక్కడ కానీ వినిపింపబడకుండా ఆ దేవాతి దేవుణ్ణి ఎంతవరకు ప్రపంచ నియంత మరుగు చేయాలో అంతగా మరుగు చేయడం అనేది జరుగుతుంది. ఇక తన్ను తానే కనపరుచుకోవడం జరుగుతుంది, నేనే దైవము అని. ఇలాగా ప్రజలందరి చేత కొనియాడబడేటువంటి ఒక కాని దైవంగా ప్రజలకు తాను ప్రకటించుకుంటూ పూజించబడడం అనేది జరుగుతుంది. ఎవరైనా కానీ ఇతని నమ్మక, ఇతను కొనియాడకపోతే వారందరూ కూడా శిరచ్ఛేదం చేయబడుతారని ప్రకటన 24లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. నిజమే, వానిని విసర్జించి వాడు ఏర్పరిచినటువంటి 666 అనే సంఖ్య కూడా ఎక్కడ కానీ ముద్రించుకోకుండా వానిని సంఖ్యను విసర్జించి క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు ఎవరో వాని చేత చాలామంది చంపబడి హతసాక్షులు కాగలుగుతారు. ఆ మీదటి మీరు ప్రకటన 20వ అధ్యాయం 4వ వచనములో
మీరు చదువుకుంటే మీకు అర్థం కాగలుగుతుంది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధముగా వాని పరిపాలనా విధానం జరుగుచూ ఉన్న సందర్భములలో ఈ ప్రపంచ నియంత యొక్క విగ్రహమును వాడు తయారు చేసి పరిశుద్ధ స్థలములో వాడు పెట్టడం అనేది జరుగుతుంది. నాశనకరమైన హేయ వస్తువు ప్రపంచ నియంత విగ్రహము. ఇక పరిశుద్ధ స్థలము అనేటువంటిది యెరూషలేములో కట్టబడినటువంటి దేవాలయము. దేవాలయము అనేటువంటిది దేవుని యొక్క కృపను బట్టి లేక దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన ఏ సమయములో ఏ కాలములో తాను ఏర్పరచుకున్నటువంటి తన బిడ్డల ద్వారా ఆలయాన్ని దేవుడు నిర్మించుకోగలుగుతాడు. ఆ నిర్మించబడినటువంటి ఆలయమే పరిశుద్ధమైన స్థలం. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలమైనటువంటి ఆలయములో ప్రపంచ నియంత వాని విగ్రహాన్ని తీసుకొని ఆలయములో పెట్టడం అనేది జరుగుతుంది. అందుకే నాశనకరమైన హేయ వస్తువు అన్న ప్రపంచ నియంత విగ్రహం పరిశుద్ధ స్థలము అని చెప్పబడుచున్న యెరూషలేములో దేవుడు ఆయన నిర్మించుకునేటువంటి ఆలయములో పెట్టిన తర్వాత అప్పుడు ఇజ్రాయేలు లేక ప్రజలు దానికి వ్యతిరేకమవుతారు. ప్రపంచ నియంతకు విరోధమవుతారు. వారి ఆలయములో వాని విగ్రహము పెట్టడానికి ఇజ్రాయేలు ఒప్పుకోరు. ఒప్పుకోని కారణాన్ని బట్టే అప్పటి వరకు ఇజ్రాయేలు ప్రజలకు నియంతకు ఉన్నటువంటి ఆ చక్కని అవినాభావ సంబంధం అనేటువంటిది తెగిపోయి అక్కడ నియంతకును పరివారానికి ఇజ్రాయేలులకును ఒక శత్రుత్వం అనేది ఏర్పరచబడగలుగుతుంది. ఎప్పుడైతే ఈ శత్రుత్వం ఏర్పరచబడడం జరుగుతుందో విగ్రహాన్ని పెట్టనివ్వకుండా అభ్యంతరం ఆటంకపరిచిన వ్యక్తుల మీద వాడు వాని పరివారము దాడి చేసినప్పుడు వాడు పెట్టేటువంటి ఆ శ్రమ, వాడు పెట్టేటువంటి హింస, వాడు పెట్టేటువంటి కష్టం ఏమాత్రము కూడా తట్టుకోలేక తమకు నివాసయోగ్యంగా కట్టుకున్న గృహాలను వారు విడిచిపెట్టి కుటుంబ సమేతాలుగా వారందరూ యెరూషలేములో పర్వతముల వరకు పెరిగిపోయినటువంటి ఆ పర్వతములు ఆకాశమును అంటుకునేంత రీతిగా పెరిగిపోయినటువంటి పర్వతములను వెళ్ళి వాళ్ళు ఆశ్రయించగలుగుతారు. ఇజ్రాయేలుల దేశానికి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. ఆ దేశమంతా తిరిగి వచ్చిన వారికి తెలిసి వస్తుంది, అక్కడ ఉన్న పర్వతములంతా కూడా చాలా ఎత్తైనటువంటి పర్వతములు. అవి ఆకాశాన్ని అంటుకునేంత పర్వతములు. అవి నియంత పెట్టే శ్రమలు తాళలేక ఆ రోజు వారు పర్వతములను ఆశ్రయించి అక్కడ వీరు ఏం చేయగలుగుతారు అంటే వాని యొక్క శ్రమకు హింసకు తట్టుకోలేక అక్కడ వారు భయపడుతూ వణుకుతూ అక్కడ వారు ఉండడం అనేది జరగగలుగుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ చెప్పే విషయం ముందున్న కాలములో జరిగే విషయం ఇది. ఈ విధంగా వారు పారిపోయి ఆ పర్వతముల దగ్గర దేవుని యొక్క సంకల్పమును బట్టి వారి చేతికి ఎప్పుడైతే క్రొత్త నిబంధన అనేటువంటిది వారికి ఇవ్వబడ్డం దొరకగలుగుతుందో, ఇవ్వడం అనేది వారికి రావడం జరుగుతుందో, అప్పుడు వీరు ఆ క్రొత్త నిబంధనలో మొదటి సువార్త అయిన మత్తయి సువార్త 1:1 ఎప్పుడైతే వీరు చదవడం ప్రారంభించడం జరుగుతుందో అందులో అబ్రహాము యొక్క వంశావళిలో దావీదు వంశావళిలో యేసుక్రీస్తు ఇది చదివిన వెంటనే చదువువాడు గ్రహించుగాక అని మనకు చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు నాశనకరమైన హేయ వస్తువు ప్రపంచ నియంత విగ్రహం, పరిశుద్ధ స్థలం యెరూషలేములో ఉన్న దేవాలయం. ఇక చదువువాడు గ్రహించుగాక. ఇప్పుడు వారు చదివినా లేక ఎవరైనా చెప్పినా గ్రహించుకునే శక్తి వారికి లేని కారణాన్ని బట్టే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా ప్రభువును వారు విశ్వసించలేరు. అయితే ఎప్పుడైతే
నియంత శ్రమలో పెట్టడం, పర్వతాలకు వెళ్ళిపోవడం. అప్పుడు వీరు ఆ వాక్యాన్ని చదవడం. మా పితరుడైన అబ్రహాము, మా పితరుడైన దావీదు, మా పితరుల యొక్క వంశములో మేము కనిపెడుతున్నటువంటి మెస్సియా రాగలిగాడా? మా పితరులే ఆ మేం కనిపెడుతున్న మెస్సియాను సిలుకు వేయగలిగారా? చదువువాడు గ్రహించుగాక. అనగా వారి యొక్క పితరుల యొక్క వంశములో క్రీస్తు పుట్టాడని, ఆ పుట్టినటువంటి క్రీస్తుని తమ పితరుల్ని సిలువకు అప్పగించగలిగారని ఎప్పుడైతే వారు గ్రహించగలిగారో, ఆ గ్రహించిన వెంటనే అప్పుడు వీరు ఆ ప్రభువుని జ్ఞాపకానికి, ఆ మెస్సయ్యను వారి జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయన యొక్క కృపను కోరుకోగలుగుతారు. ఆయన సహాయాన్ని వారు కోరుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన సహాయాన్ని కోరుకోవడం జరగగలుగుతుందో అప్పుడు దేవాతి దేవుడే ఆ యొక్క ఒలీవల కొండల మీద తన పాదాన్ని మోపినటువంటి వెంటనే తూర్పుకు, పడమరకు, ఉత్తర దక్షిణములకు ఆ కొండ విభాగింపబడిపోయి ఒక లోయ అనేది అక్కడ ఏర్పరచబడిన తర్వాత ఆ లోయలో వీరు దాగుకొని అక్కడ వారికి ఒక భద్రత ఇవ్వడం అనేది వాక్యంలో, మనం చదువుకున్న వాక్యంలో మనకు అర్థమవుతుంది. దేవుడు అప్పుడు వారు భద్రపరచబడటానికి ఆ లోయను దేవుడు అక్కడ సిద్ధపరిచి వారిని భద్రపరిచిన తర్వాత దేవుడే వారికి ప్రత్యక్షం కాగలుగుతాడు. దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఎలా ప్రత్యక్షమయ్యాడు అని మనము చూడగలిగితే బైబిల్ చెబుతూ ఉంది. అదే జకరియా 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకోగలుగుదాం. ఈ 13:6లో చూస్తే, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ప్రత్యక్షమైన విధానం ఎలా ఉంది అంటే, తమ పితరులు ఏ క్రీస్తు ప్రభువుని సిలువ వేయుడని కేకలు వేయగలిగారు. సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఎలా శిరస్సు మీద ముండ్ల కిరీటం, భయంకరమైనటువంటి చేతుల్లో మేకులు, పాదాలలో దించబడిన మేకు, ప్రక్కన బల్లెపు పోటు, ఈ విధముగా ఆ బలమైన గాయాలు, ఆ గాయాల నుండి కారుతూ ఉన్నటువంటి రక్తం, ఆ విధముగానే ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వీరు అంటున్నారు కదా, అసలుకు నీ చేతులకు గాయాలు ఏమిటి అని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించినటువంటి వారి ఇంట నేనుండగా నా కలిగిన గాయములను చెప్పాను. బాగా అర్థం చేసుకోవాలి. నన్ను ప్రేమించిన వారి ఇంట, క్రీస్తుని ప్రేమించిన వారు ఉన్నారు, క్రీస్తుని ప్రేమించని వారు ఉంటున్నారు. అయితే ఇక్కడ నన్ను ప్రేమించిన వారు, నేనెవరినైతే ప్రేమించితునో వారు నా కలుగజేసిన గాయాలు. వీరు అడుగుతున్నారు, అసలుకు నీ చేతులు గాయాలేమిటి? నీ దేహమంతా ఏర్పరచబడినటువంటి గాయాలు ఏమిటి? గాయాలలో వచ్చిన రక్తం నీ దేహాన్ని తడిపేసేది. ఏంటి పరిస్థితి అన్నప్పుడు, నేను ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు నాకు కలుగజేసిన గాయాలు. అసలుకు దేవుని ఇల్లు ఏది? ఇక్కడ బైబిల్ చెబుతున్నది ఏమని? ప్రేమించిన వారి ఇంట నేనుండగా. దేవుని ఇల్లు ఏది? దేవుని ఇల్లు ఏదో కాదు, ఆయన ఇల్లే యూదా వంశము. ఏ యూదా వంశములో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టగలిగాడో ఆ యూదా వంశమే యేసుక్రీస్తు యొక్క ఇల్లు. వర్ణ కలుగు చేసిన గాయాలు ఇవి అని ఎప్పుడైతే వారు అడిగిన ప్రశ్నకు ప్రభువు ఆ సిలువ ప్రత్యక్షతలో వారికి చెప్పడం జరిగిపోగలిగాదో అప్పుడు అప్పటి వరకు కూడా వారికి నిలిచి ఉన్నటువంటి ధర్మశాస్త్రపు యొక్క ముసుగు వెంటనే ఆ ధర్మశాస్త్రపు యొక్క ముసుగు తీసివేయబడి ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారి మీదికి వారికి వెళ్ళిపోగలిగారు, ఎప్పుడు క్రీస్తు ప్రభుని వారు నమ్మగలిగారో
ఈ ముసుగు తీసివేయబడగలిగాది. నువ్వు చూడు, బైబిల్ గ్రంథంలో నీవు చూడగలిగితే గాన బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంటున్నది. ఇక్కడ మనం 15:16, 2 కొరింథీ 3:15-16, నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయములలో మీదనున్నది, కానీ వారి హృదయము ప్రభువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎప్పుడు సిలువ ప్రత్యక్షత కనిపిస్తుందో, వారు ఎప్పుడైతే గాయాలు ఏమిటని అడగడం జరిగిందో, ఎప్పుడైతే నా ఇల్లు అన్నటువంటి యూదా వంశం వారిని నీ స్థితికి తెచ్చిపెట్టగలిగారని చెప్పగలిగారు, వెంటనే వారందరూ కూడా వారి హృదయాలు, వారి దృష్టి, వారి మనస్సు దేవుని వైపు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మీదికి వెళ్ళిపోయిన నమ్ముకోగలిగారో అప్పటి వరకు నిలిచి ఉన్నటువంటి ధర్మశాస్త్రపు ముసుగు తీసివేయబడగలిగాది. ఇదే బైబిలు గ్రంథములో తీసివేయబడినటువంటి ముసుగు అని మనకు చెప్పబడుతూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నిలిచి ఉన్నటువంటి ముసుగు అది. ఆ నిలిచిన ముసుగు తీసివేయబడగలిగాది అంటే దాని అర్థం ఏమిటి అంటే, ధర్మశాస్త్రపు ముసుగు నిలిచే ఉంది. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత 7 ఏళ్ల శ్రమకాలములో ఇశ్రాయేలులకు ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను చూడగలిగారో అప్పుడే వారు ప్రభువైపున వారి హృదయం దృష్టి వెళ్ళగలిగాదో అప్పుడే నిలిచి ఉన్న ముసుగు తీసివేయబడగలిగాది. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ గమనించవలసినటువంటి విషయం, దేవుని యొక్క బిడలైనటువంటి మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, నిజదేవుడు, లోకరక్షకుడు, సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. ఆయనను మనం సంపూర్ణముగా అంగీకరించి స్వీకరించి ఆయన చిత్తము చొప్పున మనము జీవించాలి. క్రీస్తుని కాదని, ఆయన వాక్యము కాదని, ఆయన మనకు ఉంచినటువంటి ఆజ్ఞలైన, నియమములైన, కట్టడలైన లేక విధులైన ఏవి కానీ మనం ఉల్లంఘించకుండా వాటికి న్యాయం చేస్తూ మనము బ్రతకాలి. ఏ రోజైతే మనం ప్రభువుని కాదని, ఏ రోజైతే ఆయన వాక్యాన్ని కాదని మనము జీవిస్తామో మన జీవితంలో కూడా మన బలహీనతలే ఒక ముసుగుగా మన మీద ఉంటాయి. మన పొరపాట్లే మన మీద ముసుగుగా ఉండగలుగుతాయి. అవి నిలిచి ఉన్నటువంటి ముసుగు అది. ప్రభువుని మనం సంపూర్ణంగా అంగీకరించి ఆయనలో జీవిద్దాం. ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యానికి అనుగుణంగా మనము జీవిద్దాం. అలా జీవించిన నాడు తప్పనిసరిగా మనలను జీవింప చెయ్యనివ్వకుండా నిలిచిన ముసుగు ఏదైతే ఉందో, అంటే మన పొరపాట్లు ఎప్పుడు ఆయనను, ఆయన వాక్యాన్ని బట్టి నడుస్తామో అప్పటి వరకు నిలిచి ఉన్నటువంటి మన బలహీనతలని ముసుగు తీసివేయబడ్డం అనేది జరగగలుగుతుంది. అందుకే ఈ రోజున నిజదేవుడు, లోక రక్షకుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని మనము కలిగి మనం ఆయన యొక్క బిడలగా మనము జీవించి ఏమందు ఉన్నంత కాలము కూడా ఆయన యొక్క చిత్తానికి అనుగుణ్యంగా సాగిపోయి ఆయన ఉన్నతమైన పిలుపును అందుకుని ఒకరోజు ఆయన ఉన్న స్థలానికి మనము వెళ్ళి భవిష్యత్తు ఆశీర్వాదాలు మనము పొందుకుందాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తోత్రములు. దేవ, ముసుగు వేసుకొనిన దానివై అన్న పరమగీతములో ఉన్న విషయములలో మొట్టమొదట తీసివేయబడిన ముసుగును గురించి తండ్రి ధ్యానం చేశాం. ఇప్పుడు తండ్రి నిలిచి ఉన్న ముసుగును గురించి తండ్రి ధ్యానం చేశాం. మీ బిడలు చక్కగా అర్థం చేసుకుని తండ్రి ప్రభా గట్టిగా మీ సత్యాన్ని పట్టి పెట్టుకొని దాని ఆధారాన్ని బట్టి ఆత్మీయతలో ఎదుగుతూ అనేక మంది వ్యక్తులకు వినిపించి మీ బిడలు అనేకులకు ఆదర్శంగా ఉండనివ్వండి. ఆ తర్వాత మరో ముసుగును గురించి ధ్యానం చేయటానికి మీరే మాకు సమయాన్ని, అవకాశాన్ని కల్పింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామములో అందరికీ వందనాలు.